శ్రీమతి ఎం జగదీశ్వరి గారు. సాయిరామండి. ఆనందం అమ్మది చదవటం నాకు ఈరోజు. సాయిరామండి. అమ్మా, నేను రాత్రి ఆలోచించాను. ఎవడో రాముడు చిత్తప్రజ్ఞుడు, ఎల్లయ్య చిత్తప్రజ్ఞుడు, పొల్లయ్య చిత్తప్రజ్ఞుడు పుస్తకాలు చెప్తున్నాను. నేను చూడలేదు, రాముడు నేను చూడలేదు, నువ్వు చూస్తున్నావు నాకు తెలియదు. నా కళ్ళ ముందు చిత్తప్రజ్ఞుడు రాలు అంటే నువ్వేనమ్మా. పట్టుకొని నేను 2 రోజులుగా రాలేదు. మన స్వామి మా స్వామిలో కలిసి ఎంత గుండె నిబ్బరమ్మా, ఇది చిత్తప్రజ్ఞమ్మా. నేను తేలిపోతున్నా. వేరే వాళ్ళ సంగతి నాకెందుకు, ఈ రాధా వీళ్ళ సంగతి నాకెందుకు, నేనే తేలిపోతున్నాను. ఏం అద్భుతం మూర్తమ్మా నువ్వు. ఎల్లవేళలా మా గ్రూప్ లో నువ్వు మాకు ఇంట వెంట జంట ఉండాలమ్మా జగదీశ్వరమ్మ. సపోర్ట్ నాకు ఎల్లవేళ నీ సపోర్ట్ కావాలి. నాకు నేను పర్సనల్ గా అడుగుతున్నా. నా ఈ ప్రయాణంలో చివరి అడుగు వరకు నాతో ఉండు నువ్వు. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నేను ఎవరిని పర్సనల్ అడగల, ఈవెన్ స్వామి కూడా అడగల. ఉంటారు పోతారు. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈ ప్రయాణంలో చివరి అడుగు వరకు నాతో ఉండాలమ్మా నువ్వు దయచేసి. సాయిరామండి. నాకు ఇచ్చిన అవకాశం స్వామి, మీరు ఇచ్చిన అవకాశం అండి. ఎంత నేను చెప్పా కదా, మాకు బిజీ విత్ మై పర్సనల్ యాక్టివ్. మనిషి అంతా పెద్దవాడికి ఉంటాయి, సమస్యలు ఉంటాయి. సో బట్ నువ్వు ఈ రోజు చదువుతున్నావు అంటే నాకు ఆనందం కలిగిందమ్మా. థ్యాంక్ యూ అమ్మా, వెల్కమ్. సాయిరామ్. సాయిరామ్. సర్వదేవతా దీప స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, మల్లె లక్ష్మీనారాయణ గురువు గారికి, అమ్మగారికి, వరలక్ష్మి అమ్మగారికి, నా తల్లిదండ్రులకి పాదాభివందనం చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అహం సత్యబోధక గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక సాయిరామండి. నిన్న ఈ సత్యం సుందరం 4వ వాల్యూమ్ చదవటానికి నాకు 19వ తారీఖు అవకాశం ఇచ్చారండి. కానీ నాకు ఆ రోజు బుక్ అవకాశం దొరక్క నేను ఫిబ్రవరి 19న ఆ బుక్ నేను బై మిస్టేక్ నేను మర్చిపోయి హాస్పిటల్కి వచ్చేసాను. మా వారి దగ్గరికి తెచ్చుకోవడం మర్చిపోయాను. మళ్ళీ బాబుని పంపించమనేటప్పుడు టైం అయిపోయింది. ఇంకా నేను గురువు గారికి మాట ఇచ్చాను ఎలాగూ ఏంటని అని వెంటనే గురువు గారికి మెసేజ్ పెడితే, చాలా పర్వాలేదమ్మా, దాన్నే ఉంది, నువ్వు హాస్పిటల్లో ఉండి సర్వీస్ చేయడానికి అవకాశం తీసుకున్నావు, పర్వాలేదమ్మా నేను చూసుకుంటానని నాకు పద్మ గారు, పార్థసారథి గారు, గురువు గారు ఆ టైంలో నన్ను అవకాశం ఇచ్చినా కూడా నేను సద్వినియోగం చేసుకోలేకపోయానని చాలా బాధపడ్డానండి. కానీ తెల్లారే మళ్ళీ చదువుదామని అడుగుదామని కూడా ఇప్పటికీ మా వారికి కొంచెం బాగోక నేను అడగలేకపోయానండి. మళ్ళీ పార్థసారథి గారు అవకాశం ఇచ్చారు, కానీ నేను ఇలా జరిగిందండి, నేను ఇప్పుడు చదవలేనని, తర్వాత చదువుతానంటే మళ్ళీ మొన్న అడిగారు. చదువుతానండి, నాకు ఆ స్వామి ఇచ్చిన సేవను ఎందుకు నేను ఉపయోగించుకోకూడదు, నేను స్వామి సేవ ఇప్పుడు మనకి ఈ 100వ సంవత్సరంలో మనం ఎంతవరకు సేవ చేయాలో అంతవరకు చేయాలి, కాబట్టి నాకు ఇది ఒక సేవా భాగ్యం కల్పించారు. ఆ సేవా భాగ్యాన్ని నేను ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతో ధైర్యం చేసుకొని మీ ముందుకు వచ్చాను. అందరూ నన్ను క్షమించండి, ఈ టైంలో నేను వచ్చానని మీరేమనుకోవద్దు. సాయిరామండి. నిన్న జరిగిన దాంట్లో చించోళి 1940వ శతాబ్దంలో చించోళి రాజమ్మ అని పిలువబడే 8 సంవత్సరాల బాలికి స్వామి ఎలాగూ ఐక్యం చేసుకున్నారో మనకి రత్నం గారు తెలియజేశారండి. అవి తల్లి గురించి ఆలోచించమని, నాన్నగారు లేరని ఆలోచించమని అన్నా సరే, కాదండి మీకన్నా నాకు ఎక్కువ కాదు, మా అమ్మగారిని మీరే చూసుకుంటారని ఎంత ధైర్యంగా అంత చిన్న వయసులో ఆ పాప అలా చెప్పిన, మనం ఈ వయసులో కూడా మనం ఈ మాత్రం ధైర్యం లేకుండా ఉన్నామంటే అంత స్వామి గురించి ఆ పాప ఎంత చిన్న వయసులో ఆలోచించిందో మనకి దాన్ని బట్టి అర్థం అవుతుందండి. మనం కూడా అలాగే కొన్ని స్వామి ఇవన్నీ మనకు తెలియజేయడం కోసమే ఉత్తరాలన్నీ మనకి చదివిస్తున్నారు మన చేత. ఆ మాతృమూర్తికి, బాబాకి ఎంత ఆ బాలికకి బిడ్డను హక్కుని చేర్చుకొని బాబా ఇప్పుడు ఆ మాతృమూర్తురాలు కూడా చాలా ధన్యురాలైందండి. దాని తర్వాత ఈ శతాబ్దం 30వ శతాబ్దంలో శ్రీ రాణా జోత్ సింగ్ మైసూర్ రాష్ట్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉండేవారు.
ఆయన కుమార్తె తీవ్రమైన కడుపు నొప్పితో వలన ఏమీ తినటం త్రాగటం కూడా చేయలేకుండా బాధపడుతూ ఉండేది. ఆమె తల్లిదండ్రులు బాబా పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండేది. ఒక గురువారం నాడు బాబా వారికి దర్శనం ప్రసాదించి వారిని ఆశ్చర్యపరిచారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ రోగితో దయతో మాట్లాడుతూ కమ్మటి నెయ్యని వాసనతో ఘుమఘుమలాడే వేడివేడిగా కరకరలాడుతున్న దోశను సృష్టించి ఆమెను తినమని చెప్పారు. మరలా వచ్చే గురువారం నాడు కూడా దర్శనం ప్రసాదించమని వేడుతున్న రాణా జ్యోతేష్ సింగ్కు ఏమీ సమాధానం చెప్పకుండా బాబా ఇంటి నుండి వెళ్ళిపోయారు. తరువాత గురువారం రాణా జ్యోత్ సింగ్ కుమార్తె తన పక్కపై నుండి లేచి స్నానం చేసి బాబా చిత్రపటం ముందు కూర్చొని పూజ చేసింది. చూడండి, బాబా నన్ను పిలుస్తున్నారు అంటూ ఆమె తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఇదే సంఘటన మా వారికి కూడా జరిగిందండి. స్వామి ఒళ్ళో నేను పడుకున్నాను, నువ్వేం బాధపడమాకని నాకు చెప్పారండి. ఇదే సంఘటన జరిగింది. చాలా కాలం క్రితం విష్ణుపదంగా అభివర్ణిస్తూ 2 పాదముద్రలతో ఉన్న ఒక వెండి పళ్ళాన్ని బాబా వారికి బహూకరించారు. ఆ పళ్ళాన్ని ఆరాధనతో ఆమె తన తలగడ కింద ఉంచుకునేది. తలగడ కింద ఉండి ఆమె ఆ వెండి పళ్ళెం ఆమె మరణించినప్పుడు అదృశ్యమైపోయి ఎంత వెతికినా తిరిగి దొరకలేదు. వైట్ ఫీల్డ్ లో కొంతమంది అమెరికన్ జాతీయులు స్టీవ్ అనబడే ఒక యువకుని చేరదీశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతను మృత్యువును చేరుకోబోతూ బాబాలో లీనమైపోవటం వలన ఆనందము ప్రజలకు తెలిస్తే ఎంత బాగుంటుంది అంటూ ప్రశాంతంగా కన్ను మూశాడు. అంటే ఆయన వ్యాధితో బాధపడే కన్నా ప్రశాంతంగా కన్ను మూయటం వల్ల బాబా అని వాళ్ళ ప్రజలందరూ తెలియజేయడానికి కోసం మందులు ఆల్కహాల్తో గడిపిన జీవితాన్ని ముగిస్తూ బాబాని ప్రార్థిస్తూ ముఖములో మెరిసే ఆనందముతో అతను మరణించాడు. బాబా అతని ప్రార్థన అంగీకరించి అనుగ్రహించారు. ప్రతి కర్మ సిద్ధాంతం ప్రకారం ఆయన వ్యాధితో బాధపడుతున్నా సరే స్వామి ఆయన దగ్గరికి తీసుకుని వాళ్ళకి ప్రార్థన కూడా ఎలాంటి వాడైనా సరే స్వామికి అందరూ సమానమే కాబట్టి అతను ఆల్కహాల్ తీసుకున్న అతనైనా సరే ఆయన అనుగ్రహించారు స్వామి. హొనలులుకు చెందిన డాక్టర్ క్రేమర్ కూడా ఇదే విధముగా బాబాకు తమ కృతజ్ఞతను తెలుపుతూ ఒక జాబు రాశారు. విషాదకరమైనప్పటికీ మీకు ప్రతిష్టాకరమైన మరణమును పొందిన విషయము తెలియపరచటానికి ఈ ఉత్తరం రాస్తున్నాను. బహుశా ఆమె స్వామి సన్నిధికి నేరుగా చేరుకొని ఉండవచ్చునని, ఎందుకంటే ఆఖరి క్షణము వరకు కూడా ఆమె బాబా నామాన్ని స్మరిస్తూ బాబానే తలుచుకుంటూ ఏ మాత్రము ఆందోళన భయము ఛాయలేమీ లేకుండా నవ్వుతూ అత్యంత ప్రశాంతముగా కన్ను మూసింది. ఆ విషయం కూడా వ్యాకరాజు స్వామికి చెప్పారు. బాబా అరచేతిలో కనిపించిన దృశ్యం 2వ ప్రపంచ యుద్ధములో కెప్టెన్ గా పనిచేసిన ఒక వ్యక్తికి ఒక సాధారణమైన వ్యాధి కారణంగా సివిల్ హాస్పిటల్లో మరణించటం చేత అతని భార్యకు పింఛన్ రూపంలో ఏమీ ఆదాయం లభించలేదు. అందుచేత తన 2 కుమార్తెలను ఒక కుమారుని పోషించుకోవటం కోసం సంగీత పాఠాలు చెప్పుకుంటూ ఆమె కొంత ధనం సంపాదిస్తూ ఉండేది. కొన్నేళ్ల తర్వాత ఆమె కుమారుడు తన చిన్న వయస్సులోనే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి డిగ్రీని ప్రథమ శ్రేణిలో సంపాదించాడు. ఆర్మీ ఆఫీసర్లకు ఆ కుర్రవానికి బెంగుళూరులో ఉన్న తమ కంటోన్మెంట్ ఆఫీసులో ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు. ఆనందముతో ఉప్పొంగిపోయిన వితంతురాలైన ఆ మాతృమూర్తి తన కుమారుని తమ కులదైవమైన ఏడుకొండల వాని ఆశీస్సులను పొందటం కోసము తిరుపతి పంపించింది. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందిన తరువాత తన కుమారుడు అటు నుంచి బెంగుళూరు వెళ్ళి ఉద్యోగంలో చేరవచ్చునని ఆమె ఉద్దేశం. అయితే అక్కడ జరిగిందేమంటే తిరుపతి వెళ్ళిన ఆమె కుమారుడు దేవాలయం పవిత్ర పుష్కరిణిలో మునిగిపోయి మృతి చెందాడు.
ఎవ్వరూ గుర్తించకపోవటం చేత ఆ బాలుని మృతదేహము 2 రోజులు పోలీసుల ఆధీనంలో ఉంది. కుమారుని కోసము ఆతృతతో ఎదురు చూస్తున్న ఆ మాతృమూర్తికి చనిపోయి శవమైన తన కుమారుని ఫోటో దినపత్రికలో కనిపించింది. అంటే చివరి దశలో కుమారుని తెలియక, జాడ తెలియక ఆవిడకి కుమారుని ఆవిడ దగ్గర తీసుకురాలేదు. ఆ పత్రికలో చూసి ఆవిడ గమనించింది తన కుమారుడు చనిపోయాడని. కానీ ఆమెకు కలలో బాబా కనిపించి వెంటనే పుట్టపర్తికి రమ్మని ఆదేశించారు. ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆమెను బాబా సన్నిధికి తీసుకొని వెళ్ళారు. ఆమెకు పిల్లలకు భగవాన్ ప్రత్యేక ఇంటర్వ్యూను అనుగ్రహించారు. బాబా ఆమెతో పరిపూర్ణమైన భక్తి విశ్వాసములతో క్రమశిక్షణతో జీవితాన్ని గడిపిన నీ కుమారుడు భగవంతునిలో ఐక్యమైనందువలన నీవు అతని మరణము పట్ల విచారించవద్దు. భగవంతుని పాద పద్మములను చేరుకొని బ్రహ్మానందమును అనుభవిస్తున్న అతని గురించి నీవు దుఃఖించవద్దు అని చెప్పారు. స్వామిలో ఐక్యమైపోయిన నీ కుమారుడు నువ్వేం బాధపడద్దు, అతని స్వామి దుఃఖించవద్దని స్వామి ఓదార్చారు. ఆ మాటలతో ఆమె ఊరట చెందలేదు. ఒక్కసారిగా ఒక్క మాటైనా మృతదేహాన్ని చూడలేకపోవటం చేత నీ హృదయము భగ్నమైందన్న విషయము నాకు తెలుసు, ఇటు చూడు అంటూ బాబా తన అరచేతిని ఆమె ముందుకు చాచి ఉంచారు. తెరచి ఉంచిన ఆ అరచేతిలో ఆమెకు తన కుమారునికి తీర్థయాత్రలో జరిగిన దురదృష్టకరమైన దుర్ఘటన కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఆమె కుమారుడు కాలు జారి మెట్లపై నుండి పుష్కరిణిలో పడిపోయాడు. అతనిని రక్షించడం కోసం కొంతమంది వ్యక్తులు నీళ్లలోకి దుమికారు. కానీ అప్పటికే సమయం మించిపోయినందున ప్రాథమిక చికిత్స చేసినా కూడా అతనిని వారు కాపాడలేకపోయారు. పద్మములా అతని శరీరము నుండి ఒక గుచ్ఛము వలె లేచి మంట గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన శ్రీ వెంకటాచలపతి విగ్రహ పాదాలలోనికి లీనమైపోయింది. ఆ తరువాత ఆ విగ్రహం సజీవంగా వచ్చి అందమైన బాబా రూపంగా మారటం ఆమె కనులారా చూచి దిగ్భ్రాంతి చెందింది. అంటే అతని ఆత్మ వెంకటేశ్వర స్వామిలో కలిసిపోవటం, వెంకటేశ్వర స్వామి బాబా వేరు కాదని ఆవిడికి నిరూపించారు. స్వామి మళ్ళీ ఆ సజీవ రూపంగా బాబాగా కనిపించారు. ఎంత అదృష్టవంతురాలు ఆవిడ చూడండి. వెంకటేశ్వర స్వామిని బాబాని రెండు ఒకేసారి దర్శించుకోగలిగింది అరచేతి. కొంతసేపటి సాయిరామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒకటే అని మనం ఇంకొక సంఘటన ఉంది, చెప్తారా అడగండి. ఇంకో సంఘటన ఎవరైనా చెప్తారా అడగండి. విజయ్ కుమార్ మాట్లాడు. విజయ్ కుమార్ చెప్పు. ఒక మాట స్వామి వెంకటేశ్వర స్వామి ద్వారా వీడి కళ్ళుకి గడ్డలు కప్పుకొని వాళ్ళ దండలన్నీ తీస్తుంటే వాళ్ళకి ఇక్కడ స్వామి మన సత్సాయి బాబా కనబడ్డారు. ఆయన అక్కడ నుంచి తిన్నగా వాళ్ళందరూ సత్సాయి బాబా దగ్గర వచ్చారు. మీరు వెంకటేశ్వర స్వామి ఒకటే కదా, మేము ఇక్కడే ఉంటామంటే స్వామి లేదు మీరు అక్కడే ఉండి అవన్నీ అర్చన చేయాలని ఆయనకి పట్టుబట్టలు ఇచ్చి మరి పంపించారు. సాయిరామ్. సరస్వతి. ఓం శ్రీ సాయిరామ్. కారుణ్యానంద గారు వెంకటేశ్వర అంటే ఇష్టపడేవారు. ఆయన పుట్టపర్తి రమణి బలవంతం మీద వెళ్తే ఆయనకి అక్కడ స్వామి వెంకటేశ్వర స్వామికి దర్శనం ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఈయన ఒకసారి కారుణ్యానంద గారు తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళితే అక్కడ లోపల మూల విరాట్ ప్లేస్లో స్వామి దర్శనం ఇచ్చారు. ఆ పక్క వాళ్ళందరినీ నేను అడుగుతున్నట్టు ఇక్కడ ఉన్నది ఎవరు అని, అంటే అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈయనకి మాత్రం అది వెంకటేశ్వర స్వామి కదా, సత్సాయిబాబాగా తిరుపతిలోను, పుట్టపర్తిలో వెంకటేశ్వర స్వామి గాను శ్రీ కారుణ్యానంద గారు దర్శనమిచ్చారు. ఇంకొకటి నాకు తెలిసింది చెప్పమంటారా సార్?
అది చెప్పాలి నాకు, దాని గురించి నేను అడిగే తాపత్రయం చెప్పది. నాకు తెలిసింది ఏంటంటే, తిరుపతి ఆలయములో ప్రధాన అర్చకులైన వారికి ప్రతిరోజు వారు స్వామికి, వెంకటేశ్వర స్వామికి ఈ చక్కగా అభిషేకం కానీ అన్ని అలంకరణ చేస్తున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు చక్కగా మెత్తగా తగిలినవి, బాగా మెత్తగా కనపడి తగిలినవి అని వారికి స్వామి రూపంలో ఆ రకంగా దర్శనం ఇచ్చారని తెలిసింది సార్, నాకు తెలిసిన విషయం అది. వెరీ గుడ్. తర్వాత ఈ ఎవరి కాలంలో జరిగింది? ఈ క్రీస్తు పూర్వం కాదు. ఎనీబడి? సాయిరామ్ సార్, కస్తూరి గారికి కూడా అలాగే జరిగిందండి. కస్తూరి గారి కుటుంబంతో అడిగేది ఇప్పుడు పాఠశాల చెప్పిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఎప్పుడు అది ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిందండి. అదేంటంటే అది మరుసటి రోజు హిందూ పత్రికలో పడుతుంటుంటే పత్రికలు వాళ్ళు ఆపేశారు. అది అలాంటిది ప్రచురించొద్దని కూడా చెప్పారు అప్పుడు. అది చాలా అక్కడ దేవత ఆ పూజారుల తాలూకు అనుభవం ఎక్కడ పెట్టకండి, బయట పెట్టకండి అని చెప్పిస్తే అంటే అక్కడితో ఆగిపోయింది అది సడన్ గా. కొంచెం ఉంది అది సార్, ఇంకా దాన్ని కంటిన్యూ చేయి, కొంచెం ఉంది సార్. అంటే మీరు చెప్పండి సార్. సాయిరామ్ జరిగింది. జగదీశ్వర్ గారు మీరు చెప్తారా? కనుమూరు బాపిరాజు గారు ధర్మకర్తగా ఉన్నప్పుడు అప్పుడు జరిగిందండి ఇది. మనకి నిలయంలో కూడా శ్రీనివాస కళ్యాణం చేశారండి ఆ సంవత్సరం. ఆయన ఆ టైంలో గురువు గారు ఈ మధ్యలోనే, పేరు నాకు గుర్తు రావట్లేదండి, ఆయన కరోనాతో చనిపోయారండి. చాలా పెద్ద మంచి పంతులు గారండి ఆయన. ఓకే అండి, సాయిరామ్. శాస్త్రి. అవునండి. ఓకే. వీళ్ళంతా కూడా ఆదిశేషుల నాయుడు, వీళ్ళంతా కూడా అప్పుడు స్వామి బెంగళూరులో ఉంటే స్వామి ఆభరణాలన్నీ అక్కడ తీసుకెళ్లారు, అలంకరించారు. అక్కడికే వచ్చే కాదు ఇక్కడికి ఎందుకు వచ్చారన్నారు. మా తృప్తి గురించి వచ్చామని చెప్పి స్వామి వెంకటేశ్వర స్వామి ఆభరణాలన్నీ కూడా, పేపర్ కూడా వచ్చింది, ఇది రికార్డెడ్. ఇది ఎందుకంటే క్రీస్తు పూర్వం అని చెప్పట్లో 15 years బ్యాక్ అండి. అమ్మగారు అన్నట్టుగా ఒక 15 సంవత్సరాల క్రితం 15 అంటే జరిగిన సంఘటన అనమాట. వెరీ గుడ్ అమ్మ, కంటిన్యూ చేయండి. 96 లోనే ఆదికేశవ నాయుడు గారును కర్నూలు బాబురాజు గారు ఆవిడ అప్పుడు చేశారండి. సాయండి. అది ఆవిడికి స్వామి వెంకటాచలం విగ్రహంలోంచి స్వామి దర్శనం ఇచ్చారు. ఆవిడకి చాలా దిగ్భ్రాంతి చెందింది. కొంతసేపటి తర్వాత బాబా ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, నీవు నీ కుమారునిగా భావించి ప్రేమించిన అతను పూర్వజన్మలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రగాఢమైన భక్తుడు. పవిత్ర పుష్కరిణి తటాకపు మెట్లపైన అతడు 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. పుష్కరిణిలోని పవిత్ర జలాలలో జలసమాధి పొందవలనని అతని తీవ్రమైన కోరిక. ఆ కోరిక తీర్చుకోవడం కోసమై అతను మరలా ఈ విధంగా జన్మించి పుష్కరిణిలో జలసమాధి చెందటం సంభవించినది అని మళ్ళీ స్వామి ఆవిడికి వివరించారు. అతడే నీకు గురువై నిన్ను నా వద్దకు చేర్చాడు. కుమారుడే గురువై తల్లిని స్వామి దగ్గర చేర్చాడు. ఎంత అద్భుతం అండి. నీ కుమారుని తనలో ఐక్యం చేసుకున్న వెంకటాచలపతి కీర్తిని ఎల్లప్పుడూ గానం చేస్తూ ఇక నీవు ఇక్కడే నా వద్ద ఉండవచ్చునని స్వామి ఆవిడ్ని అనుగ్రహించారు. తర్వాత ఈ రోజు గురువారం పాల్ఘాట్ లోని విక్టోరియా కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేసే శ్రీ రామకృష్ణ కాలేజీ నుండి మధ్యాహ్నము విరామ సమయంలో ఇంటికి వస్తుండగా రహదారి మధ్యలో ఒక వృద్ధుడు ఆయనను నిలిపివేసి దిగ్భ్రాంతికి నిల్చున్న ఆ ప్రొఫెసర్ కు ఆ వృద్ధుడు షిరిడీ సాయిబాబా రూపంలో దర్శనమిచ్చాడు. ఎంతో వింత విషయం చెబుతున్నట్లుగా ఆ వృద్ధుడు తమిళములో, ఈ రోజు గురువారం అంటూ రమేష్ను నాతో తీసుకొని వెళుతున్నాను అని చెప్పాడు. రమేష్ ఆ ప్రొఫెసర్ యొక్క కుమారుడు. అతని వయసు 14 సంవత్సరములు. ఆ కుర్రవాడు ఉదయము మామూలుగా పాఠశాలకు వెళ్ళాడు. ప్రొఫెసర్ హడావిడిగా ఇంటికి చేరుకొని ఆ కుర్రవాడు ఒళ్ళు తెలియని జ్వరంతో చేరుకునేసరికి ఇంటికి చేరుకున్నాడు.
తల్లిదండ్రులు ఇద్దరూ మంచం ప్రక్కన చూచే వరకు ఆ కుర్రవాడు ప్రాణం నిలుపుకొని ఉన్నాడు. తరువాత ఆ తండ్రి నాకు ఒక ఉత్తరం రాస్తూ సద్గురు చరణముల చెంత మనసు సమర్పించుకోవలసిందిగా బాబా ప్రబోధించే పవిత్రమైన గురువారం నాడు తాను వరంగా ప్రసాదించిన కుమారుని తనతో తీసుకొని వెళతానని బాబాయే చెప్పటం అంతా బాబా కృప అని వ్రాశారు. కొన్ని వారముల తరువాత ఉదక మండలంలో బాబా ఆ ప్రొఫెసర్ను ఆయన శ్రీమతి ని ఇంటర్వ్యూకు పిలిచి తాను చెప్పిన విషయాన్ని సమర్థించటమే కాకుండా ఆ బాలుని చిత్రపటం నుండి విభూతిని వర్షింపచేసి అనుగ్రహించారు. ఎంత లేదండి, ఆయన స్వామి ఫోటో కాకుండా ఆ పిల్లవాడి ఫోటో నుంచి కూడా స్వామి విభూతిని వర్షింపచేశారంటే ఎంత అదృష్టవంతుల తల్లిదండ్రులు. అమెరికాలో పసిఫిక్ తీరాన కల శాండియాగోలో నివసించే లిన్ అనబడే బాలిక కూడా ఒక కుక్క బారి నుండి తన తమ్ముని కాపాడే ప్రయత్నంలో చెట్టుపై నుండి క్రిందపడి మరణించింది. లిన్ బాబాను ఎంతగానో ఆరాధించేది. తన వయసు వారికి చెందిన బాల వికాస్ బృందం పిల్లలందరిలోకి ఆమె ఎంతో చురుకుగా తెలివిగా ఉండేది. విధి యొక్క క్రూరమైన దెబ్బలను భరించే శక్తిని బాబా ఆమెకు ప్రసాదించటం వలన లిన్ మరణాన్ని ఎంతో ధైర్యంగా ప్రవాంతంగా ఎదుర్కొని ఆ రోజు గురువారం కావటం వలన లిన్ తల్లికి ఎంతో ఊరట కలిగింది. ఎంత ప్రేమించే కూతురు గురువారం నాడే మరణించటం వల్ల అయినా సరే తల్లి స్వామి గురువారం నాడు స్వామిలో ఐక్యమైపోయిందని తల్లి ఆ రకంగా సంతోషించింది. 1973 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన న్యూఢిల్లీకి చెందిన ఒక తండ్రి వద్ద నుండి నాకు ఒక విషాదకరమైన ఉత్తరం వచ్చింది. మీరు చాలా బిజీగా ఉండటం చేత నాకు జవాబు రాయలేరని నాకు తెలుసు, కానీ నన్ను నా ప్రభు సాయిబాబా చెంతకు మరింత చేరువ చేయటం కోసం ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాను. 1973 డిసెంబర్ 21వ తేదీన నా కుమార్తె సఫ్దర్జంగ్ హాస్పిటల్లో కాలిన గాయాల వల్ల మరణించింది. నేను ఆమెతో హాస్పిటల్లో ఉన్న 8 రోజులు బాబా నాకు సర్వదా నాతోనే ఉన్నారు. జరిగిన దుస్సంఘటనను ధైర్యంగా ఎదుర్కొనటానికి కావలసిన శక్తిని, అదంతా స్వామి సంకల్పానుసారమే జరిగిందని గ్రహించటానికి కావలసిన ధైర్యాన్ని స్వామి నా సన్నిధి నాకు ప్రసాదించింది. ఆమె మరణము అనివార్యమని, అందువలననే బాబాకు నేను చేసిన ప్రార్థన విఫలమైందని నాకు తెలుసు. కానీ బాబా అనుగ్రహం మాపై నిరంతరం వర్షించింది. మా కుమార్తె మరణించటానికి ముందు ఆమెకు బాబా శరణామృతము విభూది ప్రసాదించబడినాయి. ఆమె తమ అంతిమ గడియలను ఎంతో ప్రశాంతంగా గడిపింది. ఆ ప్రశాంతమైన మృత్యువులో ఆమె శారీరక బాధలు అంతరించినాయి. దయచేసి భగవానుకు నా కృతజ్ఞతలు తెలియపరచండి అంటూ నాకు ఉత్తరం రాశాడు ఆయన. సేమ్ ఇదే సిచ్యుయేషన్ అండి. 3 రోజులకు మా వారు 3 రోజులకు చనిపోతారనగా స్వామిది రుద్రాభిషేకం చూస్తూ నిద్రపోతుంటే స్వామి ఒళ్ళో పడుకున్నాను, సాయిరాం వింటున్నానులే, వేదం వింటున్నానులే, స్వామి ఒళ్ళో పడుకున్నాను, మరి ఏం చేస్తున్నారు స్వామి అంటే నాకు విభూది ఇచ్చారు, బొట్టు పెట్టారు అని చెప్పేవాళ్ళని. నాకు నాకు ఇవాళ వచ్చిన అవకాశాన్ని దీన్ని కూడా నాకు కోయిన్సిడ్ అవుతున్నాయండి. నాకు అది సాయిరాం అండి. రావల శేషగిరిరావు గారు అనబడే ఒక వృద్ధ భక్తుడు మృత్యువును చేరుకోబోతుండగా ప్రశాంతి నిలయంలో అతని గదిలోనికి బాబా ప్రవేశించి అతని చేత కాఫీ తాగించారు. ప్రశాంతి నిలయం మందిరానికి 14 సంవత్సరాల పాటు అధికార నిర్వహణ బాధ్యతను నిర్వహించే అవకాశము అతనికి లభించింది. శేషగిరిరావుకు మంచి శాస్త్ర పాండిత్యమే కాక క్రమం తప్పకుండా నిత్యము జపము పూజాధికములను ఆచరించే అలవాటు ఉంది. నిజం చెప్పాలంటే నాలుకపై ఉపనిషత్తులతో
కళ్ళ ముందు బాబాతో అతను మృత్యువును చేరుకున్నాడు. ఈ శరీరం ఏర్పడటానికి కారణమైన పంచభూతములు ఇప్పుడు ఈ శరీరాన్ని ఈడి వెళ్ళిపోతున్నాయి అన్నారు. ఆయన ఎంత అద్భుతమైన మరణమో అనుకున్నాను నాలో నేను. కానీ అతను ఇంకా కొంత కర్మఫలాన్ని అనుభవించి ఉందని బాబాకు తెలుసు. అందుకే బాబా ఆయన వైపు తిరిగి, నా దగ్గర నుండి టికెట్ తీసుకోకుండా నువ్వు ఎలా ప్రయాణం కొనసాగిస్తావు? లేచి కిందకి దిగు, వెళ్ళి యథాప్రకారము నీ పూజాది కార్యక్రమం నిర్వర్తించు. ఉదయం వేళ జరిగే భజనకు హాజరై హారతి ఇవ్వు అంటూ మందలించారు. ఇంకా అతను బాబా చెప్పిన ప్రకారమే అన్ని కార్యక్రమాలను నిర్వర్తించాడని వేరే చెప్పనవసరం లేదు కదా మనకి. స్వామి తలుచుకుంటే అంతే కదండి. మరి ఆయన చనిపోతాడనుకున్న ఆయన లేచి నిలబడి పూజాధికారులు చేసి ఆయనకి హారతి ఇప్పించుకున్నారంటే అంత అదృష్టవంతుడండి శాస్త్రిరావు గారు. ఆయన జన్మ ధన్యమైందండి. సాయిరాం. నీవు మరణించరాదు. మరణించడానికి సిద్ధమవుతూ బెంగుళూరులో ఒక వ్యక్తి వెల్లడించిన విషయాన్ని గురించి తెలుసుకుందాం. 1972 సంవత్సరం ఆగస్టు 18వ తేదీన బ్రజలాల్ పి పారిక్ ఈ విధంగా వ్రాశాడు. 6 సంవత్సరముల కిందట బాబా దర్శనం కోసం నేను వైట్ ఫీల్డ్ లో బృందావనంలోని సాయిరాం వృక్షం చుట్టూ వరుసలలో ఆసీనులైన భక్తుల మధ్య కూర్చున్నాను. బాబా నాకు వ్యక్తిగత ఇంటర్వ్యూను ప్రసాదించారు. ఆయన నాకు మనసులోని భావాలను, ఆలోచనలను బహిర్గతం చేసి, ధైర్యముగా విశ్వాసంతో ఉండు, మనసులో శాంతిని పెంపొందించుకో, బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అన్నారు. కానీ నాకు విభూతి అనుగ్రహించలేదు అని చెప్పారు. అందరికి ఇచ్చినట్టుగా ఆయనకి ప్రసాదం అవ్వలేదంటే. తర్వాత క్రమంగా వ్యాపారంలో నష్టం రావడం, అదృష్టం కలిసి రాక కష్టాలు సంభవించడంతో బాబా పట్ల నా విశ్వాసం అటు ఇటుగా ఊగిసలాడసాగింది. 1938లో కామర్సులో డిగ్రీ పొందినప్పటికీ ఆధునిక వ్యాపారంలోని మెళుకువలు తెలియకపోవడం చేత ఆర్థికంగా పూర్తిగా నష్టపోయాను. ధైర్యాన్ని కోల్పోయి నిరాశతో కృంగిపోయిన నేను ఆత్మహత్య చేసుకొని ఈ శరీరాన్ని విడిచివేయాలని నిశ్చయించుకున్నాను. ఒక టికెట్ ఇవ్వండి, మందు సీసాను ఒక టిక్ 20 మందు సీసాను కొనుక్కొని ఒక రహస్య ప్రదేశాన్ని దాచి ఉంచాను. అన్ని విషయాలను సమగ్రంగా పునరాలోచన చేసిన తరువాత 1970వ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన వినాయక చవితి రోజున ఆ రాత్రి ఆ విషాన్ని త్రాగాలని నిశ్చయించుకున్నాను. కానీ కొద్ది మాసాల నుండి అస్వస్థతో బాధపడుతున్న మా పెద్ద అక్కయ్య నా ఆత్మహత్య ప్రయత్నాన్ని వాయిదా వేసుకోమన్నట్లుగా అదే రోజున మరణించింది. స్వామి లీలను నేను అర్థం చేసుకోలేకపోయాను. మరింత విషాదంతో బాధపడుతూ 1970 సంవత్సరం 11వ తేదీ శుక్రవారం నాటి సాయంకాలం 4 గంటలకు విషం తీసుకోవాలని చివరిసారిగా నిశ్చయించుకున్నాను. ప్రశాంతంగా మరణించటం కోసం చిటికెడు విభూతిని కూడా తీసుకోవాలని అనుకున్నాను. ఆ విషం సీసాను నా జేబులో దాచుకొని ఆ రోజు పెందలకడనే మా దుకాణానికి వెళ్ళాను. దుకాణంలో నేను ఒక్కడనే ఉన్నాను. మధ్యాహ్నం వేళ కొనుగోలుదారులు కూడా ఎవ్వరు లేరు. వచ్చే అవకాశం కూడా లేదు. మరణించటానికి నిశ్చయించుకున్న సమయము దగ్గర పడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపించసాగింది. ఆ రోజు మధ్యాహ్నము పోస్టులో వచ్చిన సనాతన శారదను చదువుతూ బాబా ఒడిలోకి చేరుకునేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకుంటూ కూర్చున్నాను. మధ్యాహ్నం 1:30 సమయానికి మామూలు దుస్తులలో ఉన్న 2 వ్యక్తులు వచ్చి తమతో నేను శేషాద్రిపురం పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పారు. నన్ను పోలీస్ స్టేషన్ కు వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారో కారణం నేను ఊహించలేకపోయాను. తీవ్రంగా ఆందోళన చెందుతూ సీసాను నా చొక్కా జేబులోనే ఉంచుకొని వారితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్ జైల్ మేజిస్ట్రేట్ నుండి నన్ను అరెస్ట్ చేయవలసిందిగా వారెంట్ వచ్చిందని వారు చెప్పారు.
నేను ఒక బిల్లు చెల్లించకపోవటం చేత మోరాదాబాద్ లోని ఒక వ్యాపారి నాపై ఒక కేసు వేసి విషయం అప్పుడు నాకు గుర్తించగలిగాను. బిల్లు చెల్లించకపోవటానికి కారణమైన సాధక బాధల గురించి అతనికి చెప్పుకొని నాకు కొంత వ్యవధి ఇమ్మని అతన్ని అర్థించాను. కానీ అతడు నా మాటలు నమ్మకుండా మోసం చేశానంటూ నాపై కోర్టులో కేసు వేశాడు. బెయిలు ద్వారా విడుదల కావటానికి అవకాశం ఉన్నప్పటికీ అందుకోసం నేను అక్కడ షూరిటీని చూపించవలసి ఉంది. ఈలోగా నన్ను పోలీసులు లాకప్పులో పెట్టారు. లోపలికి వెళ్లే ముందు నా దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ అక్కడ బల్లపై పెట్టవలసిందిగా ఆదేశించారు. నా జేబులో విషం సీసా ఉండటం చేత నేను సందేహించాను. అది కేవలం ఒక సివిల్ కేసు మాత్రమే కావటం చేత నన్ను లాకప్లో పెట్టవద్దని ఆ పోలీసు అధికారిని బ్రతిమాలాను. అతను నాపై జాలిపడి తన ప్రక్కన బెంచీపై కూర్చోమని చెప్పాడు. కబురు చేసిన వెంటనే మా పెద్దన్నయ్య పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కాగితంలో చుట్టి ఉన్న సీసాను అతని చేతిలో ఉంచి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో దాచి ఉంచమని చెప్పాను. మా అన్నయ్య షూరిటీ కోసం ఒక వ్యక్తిని తీసుకురావడానికి వెళ్ళాడు. సమయం సరిగ్గా 4 గంటలు అయ్యేసరికి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి నన్ను సెల్లో పెట్టవలసిందిగా ఆదేశించాడు. అతడు నా సంజాయిషిని అభ్యర్థనను ఏమాత్రము వినిపించుకోలేదు. బాబా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి అన్న బాబా పలుకులను గుర్తు చేసుకున్నాను. ఆత్మహత్య ప్రయత్నం నుండి బాబాయే నన్ను ఇలా కాపాడారని అర్థం చేసుకున్నాను. చాలా సంతోషించాను. నా మూర్ఖత్వం పట్ల నవ్వుతూ బాబా నాకు సెల్లో కనిపించారు. ఇంచుమించు 4 నిమిషాలు మాత్రమే నేను సెల్లో ఉన్నాను. ఈలోగా మా సోదరుడు నా కోసం షూరిటీని తీసుకురావటంతో నన్ను విడుదల చేశారు. జేబులో విషం సీసా దాచుకున్నందుకు మా అన్నయ్య నన్ను తీవ్రంగా మందలించారు. అన్ని స్వామి అలాగే చూసుకున్నారండి. ఆయనకి ఆత్మహత్య చేసుకోకుండా. మొదటిసారి నా ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు మా సోదరి ఆకస్మిక మరణం ద్వారా నా ప్రయత్నాన్ని విఫలం చేస్తూ మరొక వైపు శారీరకమైన అనారోగ్యం నుండి ఆమెను బాబా శాశ్వత విముక్తిని ప్రసాదించి ఆ బాధ నుండి విడుదల చేశారు. మరలా రెండోసారి ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు 1800 మైళ్ళ దూరంలో నుండి జారిపడ్డ వారెంట్తో నా ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సరిగ్గా నేను ఆత్మహత్య చేసుకోదలచిన సమయానికి నా జేబులో ఆ సీసా లేకుండా సెల్లో నా 4 నిమిషాలు గడిపేలా చేశారు. బాబా యొక్క అద్భుతమైన లీలలు అవగాహన చేసుకోవటం సామాన్య మానవుని మేధస్సుకు అందని విషయం అంటూ అతను బాబాను తన ఆత్మహత్య ప్రయత్నం నుండి అద్భుతంగా కాపాడిన వైనని గురించి వివరించాడు. స్వామి లీలలు మనం తెలుసుకోవడం చాలా కష్టం కదండి. ఆయన 3 రకాలుగా ఆయన్ని ఆత్మహత్య ప్రయత్నం నుంచి కాపాడి రక్షించారు స్వామి భగవాన్. ఓకే. భగవాన్ దివ్యానుగ్రహ పరిధిలోనికి వచ్చిన వారిలో ఎంతో మంది సంతోషంగా ప్రశాంతంగా మరణించే భాగ్యాన్ని పొందటమే కాక బాబా నామాన్ని స్మరిస్తూ బాబా దర్శనం అనుగ్రహించబడ్డామని ప్రకటిస్తూ ఆనందంగా మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. పుట్టేటప్పుడు కోహం నేను ఎవరిని అంటూ ఆందోళనతో రోధిస్తూ శిశువు జన్మించే విధంగానే మరణించేటప్పుడు సోహం అది నేనే అన్న జ్ఞానాన్ని పొంది ఆనందంతో ఆఖరి శ్వాసను వదిలేయాలి అంటారు బాబా. మరణించబోయే ముందు కొందరు భక్తులు బాబా నన్ను పిలుస్తున్నారు, బాబా ఇక్కడ నా పక్కనే ఉన్నారని చెబుతూ ఉంటారు. పునర్జీవనం పొందిన వాల్టర్ కోవన్ ఆయన సతీమణి ఎల్సీ కోవన్ బృందావనకు వచ్చినప్పుడు వారి పట్ల మరింత అనుగ్రహాన్ని వర్షిస్తూ మద్రాసులో కోవన్ చెందిన అద్భుతమైన అనుభవాన్ని గురించి వివరించమని చెప్పారు.
వాల్టన్ కోవన్ తన అద్భుతమైన అనుభవాన్ని గురించి వర్ణించి చెప్పగా అక్కడ ఉన్న వారందరి హృదయాలు అనర్వచనీయమైన ఉద్వేగాన్ని పొందాయి. తరువాత ఇంద్రాదేవి బాబా యొక్క అపారమైన కృపను గురించి ప్రసంగించింది. కొన్ని సంవత్సరాల క్రిందట బాబా మా అమ్మగారికి అనుగ్రహించిన ఒక వరాన్ని గురించి ఆమె వివరించింది. నీవు ఈ లోకానికి విడిచి వెళ్ళేటప్పుడు నీకు దివ్యామృతాన్ని ప్రసాదిస్తాను అని మా అమ్మగారికి కొన్నేళ్ల క్రిందట ఒక వరాన్ని ప్రసాదించారు బాబా. బాబా బృందావనంలో ఉండగా ఒకరోజు మధ్యాహ్నం మా అమ్మగారు ప్రశాంతి నిలయంలో కన్ను మూయటం జరిగింది. కానీ ఆమె మరణించటానికి కొద్ది నిమిషాల క్రితమే ఆమె మంచము ప్రక్కన ఉంచిన షిరిడీ సాయి విగ్రహంలో బాబా తన ఎడమ మోకాలిపై వేసి ఉంచిన కుడికాలి బొటంవేలు నుండి అమృతము స్రవించటం ప్రారంభమైనది. ఎంత అదృష్టం అండి ఆవిడికి. ఆయన స్వామి ఎక్కడ ఉన్నా సరే ఇంట వెంట జంట ఉంటారన్నట్టుగా ఆవిడికి మరి షిరిడీ బాబా ఫోటోలోంచి కుడికాలి బొటంలో నుంచి ఆవిడికి అమృతం ప్రసాదించారంట స్వామి. ఆవిడ ఎంత ధన్యురాలండి. అది గమనించిన ఆమె ఆ అమృతాన్ని స్వీకరించడానికై తన దోసిలి చాచింది. అప్పుడు నేను అమ్మను లేవనెత్తి సుమారు 2 ఔన్సుల ఆ మధుర సుగంధం పరిమళ భరితమగు అమృతమును త్రాగటానికి సహాయం చేశారు కస్తూరి గారు. అమృతం సేవించిన పిదప ఆమె మంచముపై పడుకొని ప్రశాంతంగా సాయిని చేరుకుంది. ఇంద్రాదేవి ఈ ఉదంతాన్ని వివరించటం వింటున్న బాబా, అవును, నా యందు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వారికి ఇచ్చిన మాట నేను తప్పక నెరవేరుస్తాను. తమ జీవితాలను నాకే అంకితం చేసిన వారికి మృత్యువు సమీపించినప్పుడు వారికి నేను దర్శనం కూడా అనుగ్రహిస్తానని స్వామి చెప్పారు. మరణశయ్యపై ఉన్న వారికి బాబా దర్శనం ఇచ్చే సంఘటనల గురించి వివరించినప్పుడు నా పూజ్య గురుదేవులైన రామకృష్ణ మఠానికి చెందిన మహాపురుషుజీ రామకృష్ణ పరహంస శిష్యులపై కురిపించిన శాంతి జల్లును గురించి ఇచ్చిన వివరణ తప్పక తెలియజేయాలి. దక్షిణేశ్వరంలో రాసిక్ అనబడే స్వేపరు నివసిస్తూ ఉండేవాడు. ఒక రోజున రామకృష్ణ పరహంస పంచవటి వైపు నుండి వస్తున్నప్పుడు ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ఉన్న ఆయన ముందు రాసిక్ సాగిలపడి, తండ్రి, నీవు నన్ను ఎందుకు ఆశీర్వదించవు? నా విధివ్రాత ఎలా ఉంది అని అడిగాడు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీవు మరణించేటప్పుడు తప్పక నీవు నన్ను చూడగలుగుతావు అని హామీ ఇచ్చారు. శ్రీరామకృష్ణులు కొన్ని సంవత్సరముల తరువాత మృత్యువును చేరుకునే సమయము ఆసన్నమైనప్పుడు, తండ్రి, నీవు వచ్చేసావా, నీవు నిజంగానే వచ్చేసావా అని ఆనందంగా కేకలు పెడుతూ ఆ స్వీపరు తన అంతిమ శ్వాసను విడిచిపెట్టాడు. అలాగే సాయి భక్తులు మృత్యువుని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు లేదా వారికి ప్రియమైన వారు మృత్యువును చేరుకున్న సమయంలో నిర్లిప్తంగా ఉండగలగటం చూచి వారు జడులని, ఆత్మీయతానుబంధాలు లేని వారని అనుకోకూడదు. అది సరైనది కాదు. వారు మృత్యువును వీరోచితంగా ఎదుర్కొంటున్నారు. జన్మ జన్మలకు బాబాయే వారికి తల్లి, తండ్రి, గురువు, దైవం అయ్యి వారిని కాపాడతారని, మార్గం చూపిస్తారని గట్టి నమ్మకం ఉండటం వలన వారికి మృత్యు భయం లేదు. ఇది చాలా సత్యమైన మాటలండి. ఇది అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాటలండి. ఈ పేర అంతా మనకి అందరికి ఈ మృత్యు సమయంలో కానీ అనారోగ్య సమయంలో కానీ కావలసిన మాయ వర్డ్స్ అండి. ఇవన్నీ అన్ని వేళలందు కూడా ఆయన మనసుతోనే, మన ప్రక్కనే, మన వెంటనే జంటగా ఉంటారు. అందుచేత ప్రేమతో తల్లిదండ్రులు పాఠశాలకు పంపించే విద్యార్థుల్లాగా, కాన్వకేషన్ కు హాజరయ్యే పట్టభద్రుల్లాగా, పర్వత శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులాగా, సాగరంలో ఈదే గజఈతగాళ్ళలాగా సాయి భక్తులు జీవిత చర్మఘట్టముపై మృత్యువుని గురించి ఎటువంటి ఆందోళన లేకుండా ఆనందముగా ఆహ్వానిస్తారు.
ప్రశాంతి నిలయంలో ఆసుపత్రిలో ఒక వైద్యుడు పనిచేస్తూ ఉండేవాడు. గుండెకు సంబంధించిన వ్యాధి ఉన్నప్పటికీ 60 ఏళ్లు వయసున్న ఆ డాక్టరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపించేవాడు. ఒకరోజు సాయంకాలం బాబా అతని కోసం కబురు చేస్తూ భోజనం చేశారు. భోజనం చేస్తూ ఉన్న అతను ఆ భోజనాన్ని విడిచిపెట్టి భగవాన్ నన్ను పిలుస్తున్నారు అంటూ మందిరం వైపుకు త్వరగా బయలుదేరారు. సరిగ్గా మందిరం చేరుకునేసరికి అతను స్పృహ తప్పి కింద పడిపోయాయి. మరి ఇంకా తేరుకోలేదు. అంత ఆకస్మికంగా ఎటువంటి బాధ లేకుండా అతను ప్రశాంతంగా మరణించాడు. బాబా ప్రసంగముల వలన కర్మ, ఆత్మ, పరమాత్మలో లీనం కావడం గురించి విని బాబా బోధనలు బాగుగా వంట పట్టించుకున్న ఆ డాక్టర్ గారి భార్య తన భర్త మృత్యువును ధైర్యంగా తెలివిగా భరించగలిగింది. తనను ఓదార్చడానికి వచ్చిన స్త్రీలతో ఆమె కఠిరాత్మురాలని కావటం చేత నేను ఏడవటం లేదని మీరు భావించవద్దు, కానీ అది సరే కాదు. ఏడవటం మూర్ఖత్వం, అజ్ఞానం అని తెలుసుకోవటం వల్లనే నేను దుఃఖించటం లేదు అని చెప్పింది. ఢిల్లీ నుండి సేతు ఇలా వ్రాశాడు: మనకు ఫలితం వెంటనే కనిపించకపోయినప్పటికీ బాబా ఏది చేసినా అది మంచి కోసమేనని నా నమ్మకము. సాయిరామండి. సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి పాదపద్మం నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా గారికి, గురువు గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి. సాయిరామండి. మేడం మరి పేజీ నెంబర్ కొంచెం చెప్పండి సాయిరాం. ఇది పాత పుస్తకంలో 188 అండి. ఓకే సాయిరాం. కొత్త పుస్తకంలో పేజీ నెంబర్ అని చెప్తాను, నోట్ చేసుకో. సార్ చెప్పండి సార్. 247 చాప్టర్ 6 నుంచి మొదలు పెట్టాలి. ఓకే సార్. చాప్టర్ 6 అండ్ 247 పేజ్. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మగారు. నేను మధ్యలో లేచి మా మేడంకి నీ గురించి చెప్తున్నాను. జగదీశ గురించి చెప్తే ఆడొక మాట చెప్తున్నాను. 2 రోజుల క్రితం బాలకృష్ణ ప్రసాద్ గారు పోతే ఆయన భార్య భర్త శరీరాన్ని పార్థివ దేహం పక్కన పెట్టుకుని ఆయనకు నచ్చిన కీర్తన పాడేదిటండి. ఎంతటి మనోధైర్యం అండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే 2-3 దొబ్బుపోయారు. వాళ్ళని అడ్మిట్ చేయకపోతే సార్ అసలు నోట్ ఉంది. నేను ఎన్నిసార్లు ఎందుకు వాళ్ళని అడ్మిట్ చేస్తా? వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. చుట్టూపులాగా వచ్చిపోతారు. 2 రోజులు వస్తారు అట్లా. వాళ్ళు ఎన్ని రోజులు అర్థం కాదు. ఇక్కడ నీకు పేరు అర్థమై ఉంటాయి. మెసేజ్ చేస్తాను నీకు నేను. ఎంత గుండెని ఆవిడ జరిగిన సంఘటనలని చూడుగురు. ఆవిడ చెప్పిన సంఘటనలన్నీ కూడా వెరీ డిఫికల్ట్ టు అనలైజ్. ఆవిడ మరి ఏరుకోవడం సబ్జెక్ట్ ఎలా వచ్చిందో మరి ఆవిడ చూడు. మరి ఏదో ఎంజాయ్ చేసి ఆహ్లాదకరమైన మిరకిల్స్ లేదా ఏవో కాదు. బట్ ఆవిడ చదివిన మొత్తం సారం అంతా కూడా ఆ సిచ్యుయేషన్ అండి. మాది సిచ్యుయేషన్ గ్రేట్. సో గ్రేట్ అని చెప్పిన అది ఆ గ్రేట్ సామాన్యంగా రాదు. ఎంత కష్టపడితే గ్రేట్నెస్ వస్తుందమ్మా. ఏదైనా కావచ్చు. సాయంత్రం మా తమ్ముడు ఒక అద్భుతమైన కాన్ఫరెన్స్ లో ఢిల్లీలో మాట్లాడాడు. సెంట్రల్ మినిస్టర్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ సిఇఓలు ఉన్న మీటింగ్ లో. నేను గొప్పగా పెట్టట్లేదు, ప్రౌడ్ ఆఫ్ నాకు నా తమ్ముడుగా. ఎంత కష్టపడితే ఆ స్థాయికి ఎదిగాడమ్మా. నేను పెద్ద పెద్ద కంపెనీల డైరెక్టర్ల దగ్గర మాట్లాడే అవకాశం ప్రజెంటేషన్ చేసుకుంటూ నిన్న. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆ గ్రేట్నెస్. ఒక్కతనం అది ఏ రంగమైనా కావచ్చమ్మా. ప్యారీ గారు అట్లా పాడుతున్నాడంటే ఎంత కష్టపడేది. జీవన్ అట్లా మాట్లాడంటే ఎంత కష్టపడిందాలో. ఏ రంగంలో అయినా సాధించాలి. సుబ్బరత్నమ్మ 87 సంవత్సరాలు ఎట్లా పాడుతోంది. గ్రేట్నెస్ అమ్మా. గ్రేట్నెస్ ఒకరోజు వచ్చేది కాదు. అది ఎంతో సాధన చేస్తే కానీ గ్రేట్నెస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు, జగదీశ్వర అమ్మగారు. ధన్యవాదాలండి. నిన్ను కలుస్తాను. ఆల్రెడీ LSP ప్లాన్ చెప్తున్నా. నేను చెప్తాను వచ్చి ఒక రోజు నేనే వస్తాను మీ ఇంటికి అమ్మా. LSP వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు మీ ఇంటికి తీసుకొస్తాడు. అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ LSP.
ధన్యవాదాలండి. కొన్ని బాబాను దర్శించే కొన్ని మహనీయుల గురించి ఈరోజు అవకాశం ఉంది కనుక చూద్దాము. 13వ మహనీయుడు ఈ స్వామి సచ్చిదానంద. ఇది పెద్దగా ఇది కంప్లీట్ చేస్తే గొప్పే, కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. మళ్ళా మధ్యలో ఆపే అవకాశం లేదు. 1957 సంవత్సరంలో వెంకటగిరి రాజా వారు తన ఆస్థానంలో 9వ అఖిల భారత దివ్య జీవన సంఘం సమావేశాలు జరపడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు గావించారు. ఇది చెప్తుంటే ఒకరు గుర్తుకొస్తాం మరి, స్వామి తీసుకురావడం పల్లకి పంపితే స్వామి పల్లకి యాక్టివ్ చేయాలి. వాళ్ళందరి మధ్యలో నడుచుకుంటూ వచ్చారని ఒకసారి ఎక్కడో చదువుకున్నాం. ఆ సమావేశాలకు సత్యసాయిబాబా వారిని అధ్యక్షత వహించవలసిందిగా వెంకటరాజ వారు బాబా వారిని అభ్యర్థింపగా బాబా సెడ్ ఎస్. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తారో చూడండి. ఆ సభల్లో పాల్గొనటానికి హృషికేశ్లోని శివానంద, నిన్నే చదువుకున్నాం, శివానంద ఆశ్రమంకి స్వామి సదానంద, స్వామి సచ్చిదానంద కూడా వచ్చారు. ఆయనకు ముఖ్యమైన శిష్యులు ఇద్దరు. ఆ సభలకు సత్యసాయి బాబా వారు అధ్యక్షత వహించబోతున్నారు విని ఆ యోగులు వెంకటగిరి రాజా వారిని సంతృప్తిపరచడం కోసం బాబా వారు అందరికీ అంగీకరించారు తప్ప రాజావారిని సాటిస్ఫై చేయడానికి బాబా వారికి ఆ సభలకు ఆచార్యపీఠం వహించే అర్హత లేదని వారు భావించారు. అది ఆయన భక్తుడు ఏదో అడిగాడు, ఈయన ఇస్తున్నాడు అంతే చెప్పి. యాక్చువల్లీ బాబా ఇది నాటి, ఎందుకంటే ఎట్లుంటుందో ఈగో కాన్సెప్ట్ చూడండి. కానీ దివ్యమైన ఆకర్షణలో వెలిగిపోతున్న బాబా వారిని దర్శించి ముదుమధురమైన వేదనాదం వంటి బాబావారి వాణిని విని బాబావారి ప్రేమను రుచి చూసి హృషికేశ్ స్వాములు ఆశ్చర్యపడి, అంతకుముందు నోరు గడుచుకున్నామే మన వాటిలో అనమాట, తమకు ఇది వరకు బాబా వారిపై తేలిక అభిప్రాయం కలిగినందుకు ఎంతో పశ్చాత్తాపం చెందారు. అదే పశ్చాత్తాపం చెందడం కూడా అందరూ చెందలేరు, చూసి పడేస్తుంటారు అన్నమాట. వెంకటగిరి పట్టణం అంతా దివ్య జీవన సంఘం సభ్యులతోనూ, రాజమండ్రి, కాళహస్తి, మద్రాసు నగరాల నుంచి వచ్చిన భక్తులతోనూ, హృషికేశ్ స్వాములతోనూ కలకల్లాడిపోయింది. సమావేశం జరిగే సభాస్థలికి బయలుదేరడానికి బాబా వారు హృషికేశ్ యోగులతో సంభాషిస్తూ మేడ మీద నుంచి కిందకి దిగారు. ఇది కరెక్ట్ అన్నమాట, మన మెమరీ బాగానే పనిచేస్తుంది. అక్కడ సత్యసాయి నాథుని ఊరేగింపుగా వైభవంగా తీసుకెళ్ళటానికి వెంకటగిరి రాజా వారు అపారమైన భక్తితో ఒక చక్కని పల్లకీని సర్వాంగ సుందరంగా అలంకరించి సిద్ధంగా ఉంచారు. కానీ బాబా వారు ఆ సభాస్థలకి పల్లకి ఎక్కి రావడానికి అంగీకరింపు. నేను సబ్జెక్ట్ చూడలేదండి, ఎప్పుడో చదివింది ఇందాక మీకు నేను చెప్పిన. మలైమారుతములు వీస్తుండగా మంగళ వాయిద్యములు సంగీతము ఇంపుగొలుపుతుండగా భగవాన్ బాబా మందస్మిత వదనారవిందులై స్వామి సదానంద, స్వామి సచ్చిదానంద, స్వామి ఆత్మస్వరూపానంద, స్వామి శ్రీనివాసానంద మున్న ఉత్తమ శ్రేణి యోగులతో కలిసి సమావేశ స్థలమునకు కాలి నడకను వచ్చారు. సభాస్థలి అంతా అశేష జనవాహినితో కన్నుల పండుగగా ఉంది. బాబా ఆయన అంటుంటారు, అనిల్ కుమార్ గారు, ఒకసారి రైల్లో పోతాట, ఒకరోజు కారులో పోతాట, ఒకరోజు బస్సులో పోతాట, ఒకరోజు సైకిల్ మీద పోతాట, ఒకసారి కాలినడకన పోయేవాడు సత్సంగాలు. అన్ని రకాల వాహనాలు ఎక్కుతాట. బాబా రాజలాంఛనం వదిలిపెట్టి నిరాడంబరంగా కాలినడకన సమావేశం నడిచి రావటం, అందరితో ప్రేమగా మాట్లాడటం చూసిన వారికి ఎంతో ఆశ్చర్య ఆనందములు కలిగాయి. మేము పల్లెటూరు పోతే అక్కడ డివోటీస్ అనుకున్నారు, గురువు గారు అంటే ఏదో రూమ్ లో ఉంటాడు, కట్టెను పెడతాడు, ఇక తొంగి చూసి చూడండి అని అనుకున్నారు. పాపం వాళ్ళు వచ్చేదారు, వాళ్ళతో పాటు కనుక కలిసిమెలిసి ఉన్నారంటే వాళ్ళు ఆశ్చర్యం అనమాట. అది
ఇప్పుడు గురువులు అంటే అంతేగా, రూమ్ లో ఉంటారు, కట్టెను పెడతారు, ఒకసారి తొంగి చూడమ్మా అంటుంటారు. స్వామి సచ్చిదానంద దివ్య జీవన సంఘం పతాకాన్ని ఎగురవేసి లాంఛనంగా సమావేశాలకు శ్రీకారం చుట్టారు. సచ్చిదానంద గారు మాట్లాడుతూ, నేను తిరువన్నామలైలో ఉండగా బాబావారు దివ్య జీవన సంఘం సమావేశాలకు అధ్యక్షత వహిస్తారని విన్నాను. నాకు బాబావారి శక్తి సామర్థ్యంలో తెలియనందువల్ల ఒక మిత్రుని ఈ విషయం గురించి విచారించాను. అతడు బాబావారు ఉపన్యాసాలు ఇవ్వలేరని, బాబావారికి చక్కగా మాట్లాడే శక్తి లేదని, వారు గారడీలు మాత్రమే చేస్తారని చెప్పగా విని ఆశ్చర్యపడ్డాను. కానీ భగవాన్ బాబావారిని దర్శించిన తర్వాత, వారి ఉపన్యాసములు విన్న తర్వాత నాకు చెడ్డగా చెప్పిన అతని అజ్ఞానంకు విచారిస్తున్నాను. అందుకు నేను ఎంతో పశ్చాత్తాపం చెందుతున్నాను అని అన్నారు. ఓపెన్ గా, సీక్రెట్ గా చెప్పలే ఎవరికో. ఆ సభాస్థలిలో ఆయన ఓపెన్ గా చెప్పిన మాటలు. ఆ దివ్య జీవన సంఘం సమావేశాలకు ఆచార్యపీఠం అధిష్ఠించడానికి, ఆ కార్యక్రమంలో నిర్వహించడానికి సర్వసముద్రులైన శ్రీ సత్యసాయి బాబా వారిని ఎన్నుకున్నందుకు ఈ ఆచార్యపీఠం అనగా మనకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకు రావాలి. ఏంటది? నిలబడి అధ్యక్ష స్థానము ఎవరికి ఇవ్వాలి? అశ్వమేధ యాగంలో అధ్యక్ష స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే, అది అధ్యక్ష స్థానం కృష్ణ పరమాత్మకి ధర్మరాజు అధ్యక్ష స్థానం ఇస్తాడు. ఎవరికి ఇవ్వాలి అని అందరూ ఆలోచిస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మకి అధ్యక్ష స్థానం ఇస్తాడు. మరుక్షణమే అన్నట్టు ధర్మరాజు, ఇంకెవరు ఉండరు నువ్వు అని చెప్పి. ఇంకా ఆలోచించుకోవాలి. ఆలోచించి రేపు పొద్దున్న చెప్తా అనలేదట. ఇంకెవరున్నారు నువ్వు అని ఇమీడియట్ అనమాట. అది వెరీ నైస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నా మనసులో నువ్వు ఎంత చెప్తావు నాకు అర్థం కావట్లేదు. అటు సత్యసాయి బాబా అని ఎన్నుకున్నందుకు ఒక్కడే అపోజ్ చేశాడు. ఎవడు వాడు? ఇందాక వాడు జేఎల్ సరస్వతి చెప్పింది దానికి. నువ్వు చెప్పొద్దు అక్క, వేరే వాళ్ళని. వన్ ఫెలో అపోజ్డ్. మా అక్క అంత బాగా చెప్పింది కదండి. సూపర్. ఆ విధంగా బాబావారిని ఎన్నుకున్నందుకు ఆయన కార్యకర్తలను, ప్రతినిధులను, ముఖ్యంగా వెంకటగిరి రాజావారిని హృదయపూర్వకంగా అభినందింది. చాలా మంచి పని చేశారని మీరు స్వామిని అధ్యక్ష పీఠం పెట్టి, అంతేగాని ఆయన పక్కన వేసేసి ఆయన చిన్న ఫోటో వేసి ఆయన వాడికి పెద్ద కటౌట్లు పెట్టుకుంటున్నారు. ఒక ఆయన ఒక విదేశీ భక్తురాలు అంటే నాకు బాధ వేసింది. స్వామి ఫోటో వచ్చినది ఒక పెద్ద అయిందేమో పెద్ద కటౌట్. భగవాన్ బాబా ఆ సమావేశంలో 3 రోజులు అధ్యక్ష ఉపన్యాసంలు ఇచ్చారు. నేను మన భాగవతం చెప్తున్నా, మా పిల్లలు చెప్పాను ఇప్పుడు చెప్పబోయే సంఘటన. పాలలో ఇద్దరికి భాగవతం చెప్తున్నట్టు నాకే నవ్వు వచ్చింది. నాకు ఇద్దరికి చెప్పడం కుదరదు భాగవతం. అట్లీస్ట్ 50-60 మంది కనబడితే ఆమె మాట్లాడబుద్ధి అయితే. అటువంటి ఇప్పుడు బాల వికాసలో ఇద్దరు పిల్లలకి భాగవతం చెప్పే అవకాశం కలిగించారు. ఓన్లీ 2 ఫెలోస్ విల్ జాయిన్. చాలా మంది ఉన్నారు చుట్టుపక్కల, అందరూ చూస్తుంటారు అక్కడ ఏం జరుగుతుంది, బట్ రారు. నేను రమ్మని నేనేం చెప్తా, నాకేమవుతారు. వాళ్ళలో ఇప్పుడు చెప్పే సంగతి మొన్న లాస్ట్ క్లాస్ లో చెప్పాను పిల్లలకి. నేను పోలేదు ఎగ్జామ్ అని చెప్పి. వాళ్ళలో నేటి వెళ్ళే ప్రతి మానవుల్లోనూ అంతర్గతంగా అవినాభావంగా ఆత్మతత్వము నిండి ఉన్నది. అమ్మాయి బాగా చెప్తుంది. పాలను ఇలా చిలకాలంగా బాగా చెప్తుంది. కైరో చాలా యాక్టివ్. పాలను కవంతో చిలికి వెన్న తీయనట్లుగా సజ్జన సాంగత్యంతోనూ, అంటే మీలాంటి వాళ్ళు మహనీయులు సత్కర్మ ఆచరణతోనూ మానవుడు తన మనస్సును మదించి ఆత్మతత్వం అందుకోవాలి. నేనేమో అనుకుంటా,
నువ్వేం అదృష్టం చేసుకున్నావు అని చెప్పి, ఎప్పుడు నీ దగ్గర పెట్టుకుంటాడని చెప్పి. ఎవరిని ఏం అదృష్టం చేసుకున్నావు, ఎప్పుడు ఆయన చేతిలో ఉంటావు అన్నట్టు. ఎవరిని అంటుంటారు జనరల్? రుక్మిణి మురళి, కృష్ణుని దగ్గర మురళి. వేణు అండి. ఓం నమః. బీ లైక్ అంటాం అనమాట. ఒక టాపిక్ ఉంటుంది, బీ లైక్ కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు వేణువునే తన చేతిలో పెట్టుకున్నాడని, ఎందుకు నిన్నంత నీ దగ్గర నీ గొప్ప ఏంటి, ఎప్పుడు ఆయన నిన్ను తన హృదయం కాడ చేతుల్లోనే పెట్టుకుంటాడంటే, నాలో ఏమీ లేదు కాబట్టి, నేను బోళా కాబట్టి, అందుకే ఆయన నన్ను తన దగ్గర పెట్టుకున్నాడని మురళి చెప్తుందండి. ఓం నమః శివాయ. టోటల్ విశదీకరణ చేసేప్పుడు నేను చెప్పబోయే అంతా చెప్పింది. ఇటువంటి మహనీయులు ఉన్నారు చూడండి గ్రూపులో, జస్ట్ హింట్ ఇస్తే అలుగుపోతారు. మీరు భగవంతుని ఆధీనంలో ఉండదలిస్తే, స్వామి యూ మేక్ మీ యాజ్ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అని అంతటి ప్రార్థన. పనికొచ్చే పనిముట్టుగా, వచ్చిన పనిముట్లు మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, అన్నిట్లో కొన్ని మాత్రం రోజు వాడుతుంటాం, కొన్ని బీరువాలో పెడుతూ అలంకరణలాగా ఉంటాయి. మేక్ మీ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే, మీరు భగవంతుని ఆధీనంలో ఉండదలిస్తే భగవంతుని చేతిలో వేణువలే వంకర బుద్ధి లేకుండా రుజుత్వంతోనూ లోపల ఏమీ లేక నిర్మలంగా నిగర్వము నిరహంకారంగా ఉండని ప్రబోధించారు. మస్ట్ బి నిర్మల అని నిగర్వ అని నిరహంకారం. ఆ మూడు వదిలించుకోబట్టి ఆయన చేతిలో ఎప్పుడు సర్వకాలం చుబ్బోదాకా ఎప్పటిదాకా రాధ అంత్యావస్థ వరకు మొన్న రాసుకున్నాను అనమాట. అలసాలు చెప్పాను కూడా. శుభర్ డిజైర్ అడుగుతుంది అనమాట, ఏంటంటే ఒకసారి వేణువు, అప్పుడు వేణువు లేదు, మెంతుకు లేదు, అప్పుడు వెదురుకోలను తీసుకున్నాడు, వేణువు వాయించేట, యమునా నదిలో విసిరేసేట, అప్పటి మళ్ళా వాయించాలి. బాబాని ఎదిరించి ధిక్కరించాలని వచ్చిన అసూయాగ్రస్తులు తామే ఆయన చేత ధిక్కరింపబడ్డామని భావించేలా చేశాయి ఆ సమావేశాలు. భగవంతుని అనుగ్రహం ఉంటే యుద్ధము ఒకటవుతుంది, ఆయన అనుగ్రహం లేతే యజ్ఞం యుద్ధం అవుతుంది. ఏమిటది? ఏమిటది? దాదాపు ఇదే చెప్తారు, ఒక 2 సార్లు చెప్పింది. అనుగ్రహము, ఆగ్రహము. ఆగ్రహం, అనుగ్రహం. దక్షుడు యజ్ఞం అనమాట. యజ్ఞం కూడా యుద్ధం అయింది, యుద్ధం కూడా యజ్ఞం అవుతుంది ఆయన అనుగ్రహం ఆమోదం ముద్ర వేస్తే. భగవాన్ సత్యసాయి బాబా వారు వెంకటగిరిలో ఉన్నప్పుడు ఒకనాడు సత్యానంద స్వామి బాబా ఏకాంత సంభాషణకు పిలిచారు. గది లోపలికి వెళ్ళగానే బాబా వారు సత్యానంద స్వామిని 2 చేతులతో దగ్గర తీసుకుని, నిన్ను చూడగానే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది బంగారు అంటూ 37 సంవత్సరాల కిందట సత్యానంద స్వామి ధ్యానంలో దర్శించిన యోగ సంబంధమైన దృశ్యం ఒకదాన్ని బాబా ఆయన గుర్తు చేశారు. సత్యానంద స్వామికి ధ్యానంలో కూర్చున్నప్పుడు చల్లగా ప్రశాంతంగా వినీలంగా ఉన్న సముద్రము, పైన వెన్నెలలో కురుస్తున్న పున్నమ చందమామ కనిపించారు. ఈ విషయం సత్యనారాయణ స్వామి చెప్పకుండానే భగవాన్ బాబా దాన్ని ప్రస్తావించి, నువ్వు చేరవలసిన లక్ష్యం చేరువవుతున్నది, అటువంటిప్పుడు బద్దగించకుండా మార్గం తప్పకుండా ముందుకు వెళ్ళాలి అని ప్రబోధించారు. ఆయన ఆధ్యాత్మిక పురోగమనానికి సహాయపడడానికి నిరంతరం తాను తోడు ఉంటానని భగవాన్ బాబా ఆయనకు అభయ ప్రదానం చేశారు. ఆయన ఎక్కడున్నప్పటికీ ఆయనకు అవసరమైన అన్నపానాది సౌకర్యములు తాను తప్పక ఏర్పాటు చేస్తానని కూడా బాబా ఆయనకి ధైర్యం చెప్పారు. అక్షయ పాత్ర ఇవ్వటం కూడా అదే కారణం అనమాట. అక్కడ ఋషికేశ్లో ఇంత ప్రేమగా, ఇంత ఆత్మీయంగా, ఇంత దృఢంగా ఇదివరకు ఎవ్వరూ తనకు ఇలా అభయం ఇవ్వలేదు. నేను సత్యనారాయణ స్వామి ఎవరిస్తారు? అమృత కలశం అంటేనే అర్థం కావట్లేదు కొంతమందికి. ఏంటి అమృత కలశం అంటారు. మొన్న ఇస్తే చూసారన్నమాట, ఆ కళలో ఆనందం కనపడింది. అదే నిర్వాహకురాలుగా ఎట్లా ఉంటాయి అమృతం, అవును అమృత కలశం ఉంటే అలానే ఉంటుంది. ఒక 4 రోజులు లైవ్లీహుడ్. బాబా ప్రేమకు ఆయన విచలితులయ్యారు.
బాబా వారు జన్మించక ముందు ఏనాడో తనకు కలిగిన యోగా అనుభవం బాబా వారు ఏ విధంగా తెలుసుకోగలిగారా నిత్యానంతాన్ని దిగ్భ్రాంతి చెంది మెల్లగా ధైర్యం తీసుకుని, బాబా ఈ అనుభవం నాకు కలిగినప్పటికీ మీరు ఇంకా జన్మించలేదు కదా, అది మీకు ఎలా తెలిసింది అని అడిగారు. అప్పుడు బాబా బంగారు, నేను పుట్టుతున్నానా చచ్చుతున్నానా అని ఎదురు ప్రశ్న వేశాడు. ఆ మాటకు స్వామి సత్యాన్ని మరింత ఆశ్చర్యపడ్డాడు. దెబ్బ మీద దెబ్బ. భగవాన్ బాబా సత్యనారాయణ స్వామితో సంభాషణ చేస్తూ, ఈ మధ్య నీవు యోగ సాధన విడిచిపెట్టి నూతనంగా ఆశ్రమం నిర్మించే విషయము, అందుకే చందాలు ప్రోగు చేయడము, అందుకే ఇతరులను ఆశ్రయించడము చేస్తున్నాను. ఈ విధంగా అమూల్యమైన కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. ఇక మీద ఆ విధంగా చేయవద్దు అని హెచ్చరించారు. సత్యనారాయణ స్వామి, బాబా నా ప్రయత్నమంతా లోక కళ్యాణం కోసమే కదా అన్నాడు. అందుకు బాబా నవ్వి, మహాత్ములు కొండ గుహల్లో ఉండి తమ దివ్యమైన యోగ శక్తితో లోకంలోని ప్రతిబంధకములు తొలగిస్తున్న విషయం నీకు తెలియదా? వారు అక్కడనే ఉండి లోకశాంతికి అనుకూలమైన వాతావరణం ఏర్పరచడము, మానవుల మనోభావాలు మార్చడము, సమాజం శ్రేయస్సు కూర్చడము, ఇవన్నీ నేను ఎప్పుడూ అండర్లైన్ చేశాను. నువ్వు వినలేదా? ఆ మాట విని ఏకాంత ప్రదేశం పోయి మరలా యోగ సాధనను కొనసాగించు అని పలికారు. బాబా తన అనుగ్రహ సూచకంగా ఏదైనా ఒక బహుమతిని ఇద్దామని అత్యాచాలను చేస్తుండగా సత్యనారాయణ స్వామి బాబా చేయని పట్టుకుంది. అలా 1-2 సంఘటనలు బాబా చేయని పట్టుకోవాలి. మన ఈ మధ్య సత్యశివంతం ఎక్కడో చదువుకున్నాం ఒక ఆయన, నీకు నాకు ఉంగరాలు వద్దు, నాకు ఇంద్రధనుసు కావాలన్నాడు. స్వామి మనం చెప్పుకుంటాం, గిఫ్టా గివరా? గిఫ్ట్ అంటే ఇప్పుడు అడిగితే ఇస్తాడు, మళ్ళీ సాయంత్రం ఇంకో గిఫ్ట్ కావాలి. సో గివరే నా ఇంట్లో ఉన్నాడు అనుకో, నేను గిఫ్ట్లు నాకు ఎప్పుడు ఏ గిఫ్ట్లు కావాలో అది. స్వామి మీరు నాతో ఉండటమే నాకు కావాల్సింది. ఈ బూది కానీ బంగారు వెండి లాకెట్లపై మీ బొమ్మలు కానీ నాకు వద్దు. ఐ వాంట్ యూ, నాకు కావాల్సింది మీరు. మీరు ఇచ్చే అమూల్యమైన వస్తువుల్లో అమూల్యమైనది ఇది. మీరు అడిగినవని ఎందుకు ఇస్తుంటాను అంటే, మీరు నన్ను కోరుకునేదాకా, మీరు నన్ను కోరేదాకా అలా అన్ని ఇస్తుంటానని చెప్పారు స్వామి. ఎంత అద్భుతంగా ఉంది. ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు ఇచ్చే అమూల్యమైన వస్తువుల్లో అమూల్యమైనది మీరే అన్నారు. భగవాన్ బాబా అందుకు సో హ్యాపీ. ఎందుకంటే ఇటువంటి కోరికలు ఎవరో 100కి 1 కోటికి 1 ఇంద్రాదేవిలో అంటూ అడుగుతుంటారు. అందుకు నిరంతర ప్రత్యక్ష అనుభూతిని ప్రసాదించారు. ఈ గ్రూప్ మొదటి పేరు తపోవనం, తర్వాత ఇప్పుడు చేంజ్ అహం సత్యబోధ. 1959 జూన్ 29 నాడు, అప్పుడు నాకు 2 years దగ్గర పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి బాబా తపోవనంకు ప్రారంభోత్సవం చేశారు. మీలో చాలా మంది అక్కడ కూర్చొని చెట్టు కింద మెడిటేషన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని బీజాక్షరం ఉన్న తామర పలకంను బాబా సృష్టించి ఆశ్రమం చెంతని కొండపై ఒక చోట నేలలో నిక్షేపించి అక్కడ ఒక మర్రి మొక్కను నాటారు. ఈ మధ్య ప్రేమ తరువు కూడా అని సమితుల్లో నాటుతున్నారు. మీ దగ్గర నాటారా ప్రేమ తరువు? సర్వీస్ యాక్టివిటీ. పుట్టపర్తి నుంచి కొన్ని చెట్లు ఇచ్చారనమాట ప్రేమ తరువు. అక్కడ సాధకులు భక్తులు కూర్చుని ధ్యానం చేసుకుని వచ్చిన బాబా తెలియజేస్తారు. కంక్లూడింగ్ ఆఫ్ ది టాపిక్ చివరిలో, పుట్టపర్తిలో జరిగిన
పుట్టపర్తిలో జరిగిన ఆనాటి సమావేశంలో స్వామి సచ్చిదానంద ప్రసంగిస్తూ, నేను నా స్వీయమైన అనుభవం బట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఘనమూర్తి అని నిశ్చయించుకున్నాను. అందుకు కారణములు అనేకం ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎట్లా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఘనమూర్తి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బాబా వారితో నేను కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఒక రోజు మధ్యాహ్నము నేను బాబా గారి గదిలో ఉన్నాను. బాబా వారు తన చేయిపై ఆనుకుని కూర్చుని ఉన్నారు. ఈ సంఘటన మనకు తెలుసు. నేను చెప్తాను, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను టోటల్గా చెప్పను. ఈయన ఎగ్జాంపుల్ అని ఇప్పుడు నాకు తెలిసింది చదువుకోవడం. ఈ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పే కానీ హూ ఇస్ ద విట్నెస్ అంటే నాకు అప్పుడు అర్థం కాదు. పూర్తిగా చదవం అనమాట. ప్రపంచం మిడిమిడి జ్ఞానం. నువ్వు లిజన్ కేర్ఫుల్. నేను ఒక వర్డ్ చెప్తాను, మీరు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తే అవకాశం ఉంది. సిచ్యుయేషన్ హ్యాపెండ్ ఎట్ కొడైకెనాల్. ఈయన స్వామి రూమ్ లో ఉన్నారు. బాబా వారు తన చేయిపై ఆనుకుని కూర్చొని ఉన్నారు. బాబా హఠాత్తుగా లేచి నిలబడి కాల్చవద్దు అంటూ పడిపోయి ట్రాన్స్ లోకి వెళ్ళారు. అంటే స్థూల శరీరం విడిచి వెళ్ళారు. ఎవరి లక్ష్మీయుడు వచ్చిపోతే నిన్న కూడా వచ్చింది. మరలా ఒక గంట సేపు తర్వాత వారి శరీరంలోకి చైతన్యం వచ్చింది. ఏంటి కాల్చవద్దు? ఎనిబడి తుపాకీ కాల్చవద్దు అన్నారండి సార్. ఇంకేమైనా చెప్తావు వివరం? ఇంకేమైనా వివరం తెలుసా నీకు? జోగారావు, కర్నల్ జోగారావు గారు ఎవరో మనస్తాపంతో కాల్చుకోవాలనుకుంటే అప్పుడు స్వామి చెప్పారు సార్. ఒక ఇద్దరు రూపంలో వెళ్ళారు వాళ్ళ ఇంటికి కూడాను. అతని భార్య అక్కడ. అప్పుడు స్వామి కొంతసేపు మాట్లాడి, ఇద్దరు ముగ్గురు వెళ్ళారు, వాళ్ళు కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఆ ప్రయత్నం విరమించుకున్నారు. సరిగ్గా గుర్తులేదు సార్. సాయిరామ్ అండి. అతను ఆర్మీలో పనిచేస్తుంటాడు. తను సీనియర్ అయ్యి తర్వాత జూనియర్స్ అతనికి ఆ గౌరవ భావం అక్కడ తగ్గుతుందని చెప్పి మనస్తాపానికి గురి అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ క్యాంప్ లో ఉంటారు. ఈలోపు ఇదే సమయం అనుకొని అతను ఆత్మహత్య చేసుకోవాలనుకొని గదిలోన ఆ పిస్టల్ని చూస్తూ ఉంటాడు. ఈలోపు ముగ్గురు వచ్చి తలుపు కొడతారు. ఒక భార్య, అతని ఫ్రెండ్ అనమాట, కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్, అతని భార్య, ఒక నౌకరు. వీళ్ళ ముగ్గురు వచ్చి తలుపు తీసి పిస్టల్ని లోపల గదిలో పెట్టి వచ్చి వాళ్ళతో కాసేపు మాట్లాడి అంతా సరదాగా ఒక గంట సేపు అయిన తర్వాత ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళేమో మేము ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం, తర్వాత వచ్చి ఆతిథ్యం తీసుకుంటాం అని చెప్పేసి వెళ్తారు. మళ్ళా ఈయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి వచ్చి చూస్తే పిస్టల్ ఉండదు అనమాట. ఆ విషయం అంతా కూడా స్వామి అక్కడ ఉన్న భక్తులతో చెప్తారు. తర్వాత అతను ఇదేమైందని చెప్పి ఆ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరు రాలేదని చెప్తారు. అప్పుడు అతను ఇదంతా బాబా మహిమ అని చెప్పి లెటర్ రాయడం జరుగుతుంది అనమాట. అది విషయం సాయిరామ్. ఓకే. ఇంకా ఇందులో ఒక లాజికల్ వర్డ్స్ ఉంటే మీరు చెప్పండి విఠల్ భగవాన్. సాయిరామ్. అంతటితో అయిపోలేదండి. తర్వాత ఏమో ఈ పిస్టల్ గురించి ఆయన కంగారు పడుతుంటే స్వామి కస్తూరి గారితో అంటారు, యువర్ పిస్టల్ ఈజ్ విత్ మీ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఇవ్వమంటారు. అప్పుడు కస్తూరి గారు స్వామి తన పిస్టల్ అంటే గవర్నమెంట్ అబ్జెక్షన్ దయచేస్తుంది ఆయన స్వామి అంచేత పిస్టల్ అనకుండా థింగ్ అన్నా ఉన్నారు. అంటే అప్పుడు సరే యువర్ థింగ్ ఈజ్ విత్ మీ అని చెప్పి స్వామి అతనికి టెలిగ్రామ్ ఇస్తారండి. అది చూసుకుంటారు. చూసుకుని స్వామిదంతా నీ మహిమ అని చెప్పి ఆ తర్వాత అతను పుట్టపర్తికి వెళ్తే పుట్టపర్తిలో స్వామి ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చి అదంతా చేయకుండా నీ పొజిషన్ బాగుంటుందని ఊరట కలిగిస్తాండి. సాయిరామ్. షూట్ చేయవలసింది పిస్టల్తో కాదు, కెమెరాతో. ఇక్కడ కాదు, పులిని చంపినప్పుడు బ్రిటిషర్తో అంటారు అనమాట స్వామి చిన్నప్పుడు. ఎక్కడ చెప్పండి. అదేనండి స్వామి జీపు అయిపోయినప్పుడు అది బ్రిటిషర్
అని చెప్పారు, ఊరి పేరు చెప్పలేదు, ఊరు ఇది. సాయిరామ్ 1 minute. స్వామి చిన్నప్పుడు అంటే బహుశా 6-7 years అప్పుడు ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒక బ్రిటిషర్ అడవిలోనేమో ఒక పులిని షూట్ చేసి జీప్ లో వేసుకుని వచ్చేస్తాడు. చిత్రావతి దగ్గరగా వచ్చేసరికి అక్కడ జీప్ ఆగిపోతుంది అనమాట. అది ఎంత తోసినా ఏం చేసినా కదలట్లా. అక్కడ ఎవరో చెప్తారు, ఇక్కడ ఒక అద్భుత బాలుడు ఉన్నాడు, అతను దీన్ని సరి చేయగలడని చెప్తే అప్పుడు ఆ డ్రైవర్ పెద్ద పెద్ద దంగలు వేసుకుని బూట్లు గీట్లు వేసుకుంటే బ్రిటిషర్ కదా వస్తుంటే అందరూ భయపడి లోపలికి వెళ్ళిపోతారు. ఒక స్వామి మాత్రం, స్వామి అంటే చిన్న అబ్బాయిగా ఉన్నట్టు సత్యనారాయణ మాత్రం బయట ఉంటాడు. అప్పుడు అతను వచ్చి అడుగుతాడు, ఇక్కడ ఎవరు అద్భుత బాలుడు అంటే అది నేనే అంటే, సరే ఇక్కడ జీప్ ఆగిపోయింది అంటే అది నేనే ఆపేసాను అక్కడ వెళ్లకుండా అని చెప్పేసి, పద నేను వస్తున్నా అని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లోపల చూస్తే ఆ బ్రిటిషర్ కూర్చుంటాడు, అక్కడ పులి కళేబరం ఉంటుంది అనమాట. అప్పుడు అంటారు స్వామి, అంటే ఈ పులి నీకేం అపకారం చేసిందని చేసో, దానికి 3 పిల్లలు అమ్మ కోసం ఏడుస్తున్నాయి పాలు లేక, ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి నువ్వు ఒక జూలో అప్పచెప్పు, అలాగ చేస్తానంటే నేను జీపు కదులుతుందంటే అట్లాగా చేస్తా అని చెప్పి అతను నమస్కారం పెడతాడు. అప్పుడు నువ్వు కదులని ఆ చిన్ని సత్యసాయి ఆ జీపుని తట్టగానే అది కదులుతుంది. తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొచ్చి దాంట్లో అప్పచెప్పేస్తాడు జూలో. తర్వాత ఈ పులి కళేబరాన్ని నీట్ గా చేంజ్ చేసి కొన్నాళ్ళు అయిన తర్వాత దాన్నేమో స్వామికి సమర్పించుకుంటాడు. స్వామి అప్పుడు కొంచెం పెద్ద ఇవ్వడం, అవతారం డిక్లేర్ అవ్వడం ఇవన్నీ అవుతాయి అన్నమాట. స్వామి పాదాల దగ్గరికి సమర్పిస్తాడు. ఈనాటికి కూడా ఆ పులి కళేబరము ఓంకార మందిర్లో స్వామి బంగారు సింహాసనం క్రింద ఉన్నదండి. సాయిరాం. పులి చర్మం. ఈ తపోవనంలో కూడా ఉంది కదమ్మా. అదే చెప్తారండి స్వామి, వాటిని హింసించకూడదు, వాళ్ళని ఫోటో కెమెరాలో బంధించుకొని ఆనందించండి స్వామి కంక్లూజన్ చెప్తారు. అలాగే దీంతో కెమెరాతో షూట్ చేయండి, గన్తో కాదు. అడిగింది ఏంటంటే ఏ ఊళ్ళో జరిగింది పిస్టల్ సంఘటన చెప్పలేదు, ఊరి పేరు చెప్పలేదు. భోపాల్ సాయిరాం, భోపాల్. కంక్లూడింగ్ నో ప్రాబ్లం, అయినంత వరకు అవుతుంది, నువ్వేం చేస్తావు. అదే సమయంలో బాబా భోపాల్లో ఒక సైనికాధికారి ఇంట సాక్షాత్కరించి అతన్ని ఆత్మహత్య ప్రయత్నం నుంచి కాపాడారు. సరి అయిన సమయానికి తనను ఆదుకున్నందుకు తర్వాత అతను బాబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశాడు. ఆ లేఖ వచ్చినప్పుడు కూడా నేను కొడైకొనాలు బాబా ఎవరు నేనంటే ఇక్కడ ఎవరు ఈ స్వామీజీ విట్నెస్ స్వామి సచ్చిదానంద అని ఈ ఎపిసోడ్ అంతటినీ సత్యానంద స్వామి పుట్టపర్తిలో ఆనాటి సమావేశంలో వివరించాడు ఓపెన్ గా. బాబా భగవంతుడు అనడంలో ఎటువంటి సందేహం లేదని నిర్ద్వందంగా ప్రకటించాడు. క్యాప్షన్ అవతార తత్వ ప్రకటన 8. ఎంతమంది ఉంటే ఇంతమంది మాత్రమే రాగలుగుతున్నారు ఇక్కడికి. మిగిలిన వాడు నేనేం వంటలేదు. 740 కోట్లు 3 కోట్ల మంది స్వామి అంటే తెలుసని ఒక ఆయన చెప్పాను. నా సాంగత్యంలో ఉండే భాగ్యం లభించటం మీ పుణ్యం. ఇంటికి చేరిన తర్వాత ఈ ఆనందాన్ని ఈ అనుభవాన్ని మననం చేసుకోండి. ఇదే మహనీయమైన అనుభూతులను ప్రసాదించే దివ్యమైన ధ్యానం అన్న స్వామి సందర్భంలో అవతార తత్వం అంటే ఏంటో. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.